లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి కేంద్రం నుంచి సహకారం బాగానే ఉందని, తెలంగాణనే కలిసి రావడం లేదన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 48% మంది అవునని, 52% మంది కాదంటున్నారు. ఇక ఆసక్తికరంగా తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీమతి కవిత గారు చాలా గట్టిగా మాట్లాడారు. ఎన్డీఏకి అయితే అట్ ది సేమ్ టైం అనుకూలము కాదు, వ్యతిరేకం కాదు, తటస్థంగా ఉంటామంటూ కేంద్రం అసలు సహకరించట్లేదు తెలంగాణకి అనేక అంశాలలో అని చెప్పి వాదించారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏం సమాధానం చేస్తారు? బీజేపీ మీద వారు విరుసుకుపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే, మీరు ఒప్పుకుంటారా? కేసీఆర్ గారే అనేక సార్లు మాట్లాడారు, ఈ నీతి ఆయోగ్ లో మాకు కేంద్రం నుంచి నిధులు పెంచడం కానీ లేదా మీరేదో మంచి చేస్తారని అనుంటారు. లేదండి, ఇప్పుడు వచ్చిన కా నుంచి కూడా కొత్త ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా బ్రహ్మాండమైన ఆర్థిక మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ పవర్ ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది, ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది, బడ్జెట్ లో నిధులు పెంచడం జరిగింది. ఏ ప్రాజెక్టు కావాలన్నా పుష్కరాలకు 100 కోట్లు ఇచ్చారంటే ఇక్కడ 50 కోట్లు ఇచ్చారు. బేగంపేట విమానాశ్రయాన్ని మాట్లాడతారండి. ఇప్పుడు పుష్కరాల విషయంలో ఒకటి ఏంటంటే, నువ్వు ఊరికోటి పెట్టేసి ఊరికోటి ఇవ్వండి ఇస్తారంటే, అక్కడ ఒక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి రాజమండ్రిలో నీళ్లున్నాయి, అక్కడ ప్రాధాన్యత ఉన్నది. ఇంతకుముందు అక్కడ గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు దాని ఎస్టిమేషన్ అవన్నీ చూసుకొని ఇచ్చిండ్రు. అంతేగాని ఇప్పుడు 7:30 10 మంది కూడా వస్తలేరు రోజు. మరి ఇప్పుడు ఆడ 450 కోట్లు పెట్టి వీళ్ళు కట్టిండ్రు. మేము మొన్న పోయొచ్చినాం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు. కాబట్టి 300 కిలోమీటర్ల దూరం ఉంది కదా, ఇక్కడ కూడా 10 మంది వస్తలేరు, ఆడ నీళ్లు లేవు. ఇప్పుడు కట్టిన ఘాట్లు ఒట్టి ఉన్నాయి, పోతున్నారు. 5,000 క్యూసెక్ అక్కడ ఇచ్చిన ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చిన తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందా లేదా? అసలే లేదండి. ఎందుకు వివక్ష చూపుతాయండి? ఆయనకి 29 రాష్ట్రాలు సమానం అని చెప్పిండు. వీళ్ళకి కావాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏ ప్రాజెక్ట్ ఇస్తే ఏ విద్యుత్ ప్రాజెక్ట్ ఎన్నుకున్నారు. అవసరం ఉన్న మేము ఉత్తరం పంపితే 3 నెలల దాకా చూడలేదు, వీళ్ళు నిద్రపోయిన. మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మీకు రిక్వైర్మెంట్ ఏం కావాలి, ఏ ప్రాజెక్టులు కావాలి, 24 గంటల విద్యుత్ ఇస్తామని మేము ఎన్నికల ముందు చెప్పాం, మీకు ఇస్తామని చెప్తే 3 నెలల దాకా వీళ్ళు లేక పెట్టలేదు. 2,000 మంది రైతులకు మీకు ఏది సోలార్ పవర్ లేకలేదు కాబట్టి భారతదేశంలో ప్రధానమంత్రి కాదు, విద్యుత్ అధికారులు మేల్కొన్న తర్వాత వీళ్ళు మేల్కొన్నారు. కాబట్టి వీళ్ళు కేంద్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు టీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు కలుపుకోలేదు? టీడీపీతో ఇబ్బంది కారణంగా కలుపుకోలేదా, లేకపోతే ఏంటి కారణం? అట్లా కాదండి. ఇప్పుడు వాళ్ళు కలుస్తాం, మేము వాళ్ళు పిలిస్తే మేము కలుస్తామని కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలియదు. వారే ఇప్పుడు అంటున్నారు. అయినా కూడా ఇప్పుడు కూడా తటస్థమనే మాట మాట్లాడారు. అంటే బీజేపీ తోటి కాస్త సంబంధాలు ఉండాలని. కలుపుకోవడం అంటే ఒట్టి వస్తారని ఇప్పుడు కవిత స్టేట్మెంట్ ఇచ్చిందంటే నాకు క్యాబినెట్ బర్త్ కావాలని ఆడ ఖాళీలు ఉండదండి. కాంపిటీషన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నికల ముందు ఎందుకు కలవలేదు? ఎన్నికల ముందు వచ్చేది ఉంటే ఆడో బెర్త్ వీళ్ళకు ఉండు. మీరు అడిగారా టీడీపీతో పెట్టుకున్నారు? ఎన్నికల ముందు వీళ్ళు రాలేదు, తర్వాత లాస్ట్ కి ఏదో వచ్చారు, అప్పటికి ఆ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి అది కుదరలేదు. కాంగ్రెస్ తర్వాత వాళ్ళు ఆలోచన తెలంగాణ ఎంపీకి ఏమనండి, మేము టీఆర్ఎస్ వెళ్ళి చేస్తే కదా దత్తాత్రేయ గారు వచ్చింది. తెలంగాణలో మంత్రివర్గంలో కేంద్ర కేబినెట్ లో మా ప్రాతినిధ్యం లేకుండా రైట్. ఓకే, రంగారెడ్డి గారు చెప్పారు. రాలేకపోయింది. తెలంగాణకి సహకరిస్తుందా లేదా? ఇప్పుడు ఒక ఎంపీగా ఏం మాట్లాడాలనో కూడా బీజేపీ నిర్ణయిస్తే తప్పు. ఆమె ఈ ప్రాంతానికి రిప్రజెంట్ చేసి ఉన్నప్పుడు తప్పకుండా సమస్యలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా స్పందించాలి. వాడు ఏదో క్యాబినెట్ అడిగి మీ కోరిక, కలవకూడదు కదా. వాళ్ళిద్దరు కలిసినా కలవకుండా ఈ ప్రాంతానికి ఏదైనా అడ్వాంటేజ్ వచ్చినప్పుడు తప్పకుండా బండారి దత్తాత్రేయ గారికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించి మీ ఛానల్లో మీ ద్వారా చెప్పింది మీరు మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేసి అది కాదు కదా. ప్రాంతాల పైన ఒక ఇష్యూ ఉంటుంది, వ్యక్తిగతంగా ఒక ఇష్యూ ఉంటుంది, రాజకీయంగా ఒక ఇష్యూ ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ గా ఇంకో విధంగా ఉంటుంది. కానీ ఇవాళ ఒక ఎంపీ గారు ఒక సమస్య పైన మాట్లాడితే ఆమె తప్పు మాట్లాడిందని నేను ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చే అవసరాల కోసం ఇంకా గట్టిగా మాట్లాడాలి. సెంట్రల్ కూర్చోవాలి, పార్లమెంట్ లో గట్టిగా. రాహుల్ గాంధీ గారు కూడా గట్టిగా మాట్లాడారు, మోడీ ఛాతీ తగ్గిపోద్దని. మా చెల్లె రాహుల్ గాంధీ గారి కన్నా కూడా గట్టిగా మాట్లాడాలి. నేను తప్పకుండా సమర్థిస్తాను. మహిళ ఎదుగుతున్నప్పుడు ఎదుగని ఏమైంది మా ప్రాంతంలో మనం తప్పకుండా ఏ ఎంపీ గారు మా పక్షాన మాట్లాడినా, ఇక్కడ ప్రజల పక్షాన మాట్లాడినా తప్పకుండా సహకరించాలి. సంతోషం. వ్యక్తిగతంగా రాజకీయాలు ఉన్నప్పుడు మేము చేస్తున్నాం కదా, వారు మాట్లాడతారు, మేము మాట్లాడుతున్నారు చేస్తారు. కానీ ఈ విషయం ఇష్యూ కదా. ఒక ఎంపీ ప్రాంతంలో ఈ ప్రజల పక్షాన్ని మాట్లాడుతారంటే సమస్య వచ్చినప్పుడు ఒక్క నిమిషమే
తమిళనాడు కానీ కర్ణాటక కానీ దేశ రాజకీయాలలో మనం చాలా కాలం చూసాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి బెనిఫిట్ అవుతుందంటే వాళ్ళందరూ అన్ని పార్టీలకు అతీతంగా ఒకటి అవుతారు కేంద్రంలో. సో ఆ రకమైన ఒరవడి మన ఆంధ్ర రాష్ట్రం కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ చేయడంలో తప్పులేదు. ఈ రోజు ఎంత చక్కగా ఆంధ్ర పక్షాన వచ్చింది స్పెషల్ స్టేటస్ కి వచ్చినప్పుడు మీ పక్షాన్ని మాట్లాడినాం కదా. మేము ఇంకా ముందుకు తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు తగలనంత వరకు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం లేకుంటే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్స్ పోరాడతాం. ఏమన్నారు? కేంద్రం సహకరిస్తోంది కానీ తెలంగాణ సహకరించట్లేదు. ఇప్పుడు అందుకే మీరు అడిగిన ప్రశ్న మీద చర్చ పెట్టాలంటే నిజంగా కూడా మాకు కొన్ని ఇష్యూస్ లో కేంద్రం సహకారం అందట్లేదు అనుకున్నంతగా. ఇప్పుడు మీరు విద్యుత్ ప్రాజెక్టు మేమేదో ఇచ్చిన అనుమతులు 100% నేను చెప్తాను. నీతి ఆయోగ్ లో ముఖ్యమంత్రులందరూ ఫెడరల్ స్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేసేందుకు ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి రాష్ట్రాలను నిధులు ఎక్కువ ఇవ్వాలని చెప్పి వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒక క్రికెట్ టీం లాగా టీమిండియా అని చెప్పి వీళ్ళకి నిధులు ఎక్కువ ఇచ్చి జిఎస్టీ తీసుకొస్తూ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళ ఫైనాన్షియల్ గా స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తూ అడిగిన ప్రయత్నం వాళ్ళు అడిగిన ప్రాజెక్టు ఏదైనా విషయం అండి, అడిగిన ప్రాజెక్టు ఏదైనా ఒకటి పెండింగ్ ఉన్నదని చెప్పమనండి. వీళ్ళు అడిగిన ప్రాజెక్టు పెండింగ్ ఉన్నదని చెప్పమనండి. మంత్రి పదవి అసలు సమస్య మాట్లాడితే మంత్రి పదవి ఇవ్వన్నదని వారు అంటున్నారు. మా ప్రాంతంలో ఉంటే నాయకురాలే డూప్లికేట్ డిగ్రీలు పెట్టి ఎంపీలు పెట్టి మంత్రి పదవి అడగట్లేదు, ప్రజలు ఎన్నుకున్నారు. రాహుల్ గాంధీ కూడా డూప్లికేట్ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇక్కడ చదవలేదు అక్కడ చదవలేదు. సోనియా గాంధీ కూడా ఆమె చదవకుండా సర్టిఫికెట్లు పెట్టింది, చదివినట్టు ఇప్పుడు సుజనా చౌదరి గారు కేంద్రం సహకరిస్తుంది అది అంటున్నారు. ఎక్కడండి సహకరించింది? వాళ్ళ సీమాంధ్ర పరిస్థితి చాలా అరణ్యరోధనగా ఉంది. మరి వాళ్ళు ఏం తెలుసు ఈ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకైనా స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజున బీజేపీ మాకు 10 సంవత్సరాలు ఉండాలని చెప్పి ఇదే వెంకయ్యనాయుడు గారు గట్టిగా బల్లగుద్దు కూడా మాట్లాడారు. కనీసం 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఫుల్ మెజార్టీ తోటి ఉన్నారు. ఎవరితోటి మాకు ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళకి అన్ని అతుకులు బొంతగా ఉంది. ఈ రోజున ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి రానంత మెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము వచ్చామని చెప్పి అంటున్నారు ఆయన. మరి మీకు ఎవరో కూడా అడ్డు లేరు, ఎవరో కూడా ఇబ్బంది పెట్టేది లేదు. మీ నోటితోటి మీరు 10 సంవత్సరాలు స్పెషల్ నెలన్నరలో వస్తుందని కూడా ఏమి నెలన్నారండి, అన్ని ఇలాగే చెప్తున్నారు. ఆ సుజనా చౌదరి గారు చూడండి దాని గురించి మాట్లాడతలేదు. ఈ రోజున సీమాంధ్ర బతికి బట్ట కట్టాలంటే స్పెషల్ స్టేటస్ వస్తేనే అక్కడ 4 ఇండస్ట్రీలు వస్తాయి. ఆయన పొర్లి దండాలు పెట్టి ఆ రష్యా తిరిగినా, జపాన్ తిరిగినా, చైనా తిరిగినా ఏ ఒక్కళ్ళు వచ్చే పరిస్థితి లేరు. ఇది స్పెషల్ స్టేటస్ ఆ బీజేపీ వాళ్ళు ఇస్తేనే ఆ సీమాంధ్ర ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. న్యాయం చేసిన కానీ అది లేకపోతే బతకలేదు, అది ఓకే. కానీ మీరు రాజకీయ పార్టీలన్నీ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన వరాలు పెట్టి అయిపోయినాయి. 1600 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టుగా నిష్కారణంగా 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఘాట్లకి 1000-1200 కోట్ల రూపాయలు తినేశారు. దారుణంగా ఘోరంగా. ముందు నా అభిప్రాయం అయితే ప్రభుత్వాలు ప్రూడెంట్ గా ఉండాలి. ఇక్కడైనా కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం అయినా అక్కడైనా కూడా వృధా ఖర్చులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అయినా ఈ రోజు ఫ్లైట్ మోడ్ లో ఉన్నారు, కేసీఆర్ గారు ఇక్కడ యాక్టివ్ మోడ్ లో ఉన్నారు. ప్రణాళికలు ఖర్చులు ఇవన్నీ తగ్గించి అప్పుడు స్పెషల్ ఎక్కువ ఉపయోగం ఉంటుంది. యాక్చువల్గా కేంద్రం నుంచి బాగానే డబ్బులు వచ్చిన మాట వాస్తవం. ఏ మాట 7,000 కోట్లు వచ్చింది. మీరు మాఫీలు చేసుకుంటే ఎవరు ఇస్తాడు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆ మాఫీ అని, ఈ మాఫీ అని, ఇంకోటి అని, మాఫియా కూడా కాలేదు కదండి. ఉపయోగపడాలి కదా, ఉపయోగపడాలి. రైతులకు బాధ ఈ రోజు తెలుస్తుంది. రైట్. ఇప్పుడు రైతులకి
మందికి కరువు వచ్చింది. ఇన్ని రోజులు ఆంధ్రలో ఏమి లేదంటే ఇన్ని రోజులు తెలంగాణ మీదనే ఆంధ్రప్రదేశ్ ఆధారపడి ఉన్నదా మీరు అనేది? తెలంగాణ నుంచి డివైడ్ అయిన తర్వాత ఇవాళ ఆంధ్రలో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకపోతే ఈ చుట్టూ పెట్టుకుంటాం. హైదరాబాద్ మాది, మా రాష్ట్రం, ఇక్కడే పెట్టుకుని అక్కడే పెట్టుకుంటాం. అదే కనుక మా నాయకులు ఆ రోజు స్వామి, మా నాయకులు అప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆ రోజునే కనుక ముందు చూపు ఉండి వైజాగ్ లో ఇవి చిత్తూరులో కొన్ని ఫ్యాక్టరీలన్నీ పెట్టుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చెప్తారు మీరు తెలంగాణ రాష్ట్ర మంత్రి విద్యుత్ శాఖ మార్చులు శ్రీ జగదీష్ రెడ్డి గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్య భూమికి పోషించి జగదీష్ రెడ్డి గారు ఆ తర్వాత సూర్యాపేట నుంచి శాసనసభకి ఎన్నికై తొలిసారిగానే ఆ మంత్రి పదవిని కూడా అధిష్ఠించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీకి కేంద్రం నుంచి సహకారం బాగానే ఉందని తెలంగాణనే కలిసి రావడం లేదన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 47% మంది అవునని, 53% మంది కాదన్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నాగేశ్వరరావు, రంగారెడ్డి గారు, తాడు శ్రీనివాస్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.